హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 2020 అప్డేట్స్ ఛానల్. అందరికీ చాలా థ్యాంక్స్ మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు. మేము అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, కరెంట్ అఫైర్స్, మోటివేషనల్ వీడియోస్కు సంబంధించిన డీటెయిల్స్ నోటిఫికేషన్ ద్వారా మీరు పొందాలి అనంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మీతో ఒక గొప్ప వ్యక్తి యొక్క జీవిత చరిత్రను పరిచయం చేయాలి అనుకుంటున్నాను. జ్ఞానవంతుడు అని చెప్పాలి అంటే ఆయనతోనే పోలుస్తారు. స్పేస్, ఎనర్జీ, లైట్ గురించి మాట్లాడిన ప్రతిసారి ఆయనే గుర్తొస్తారు. ఇప్పుడు మనం వాడే లేజర్ లైట్, రెఫ్రిజిరేటర్, టీవీ అండ్ టీవీ రిమోట్ లాంటివి ఆయన చెప్పిన థియరీస్ వల్లనే సాధ్యం అయ్యాయి. ఆయన ఎవరో కాదండి, ఆయనే ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆయన ఎప్పుడు పుట్టారు, ఎక్కడ జీవించారు, ఆయన సాధించిన విషయాలేంటి, ఆయన గొప్పతనం గురించిన విషయాలు ఈ వీడియోలో చూడబోతున్నాం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి పూర్తి విషయాలు మీకు తెలియాలనుకుంటే ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. మార్చ్ 14, 1879లో జర్మనీలో ఉల్మ్ అనే పట్టణంలో ఐన్స్టీన్ జన్మించాడు. తండ్రి హెర్మన్ ఐన్స్టీన్, తల్లి పాలైన్ ఐన్స్టీన్. ఈయన యూదుల కుటుంబానికి చెందిన వ్యక్తి. తండ్రి ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు చేసేవాడు. నాలెడ్జ్కి ఎంతో ప్రాముఖ్యతనిచ్చేవారు. అందుకే ఐన్స్టీన్ యొక్క 4వ పుట్టినరోజుకు గిఫ్ట్గా ఒక కంపాస్ని ఇచ్చారు. ఆ కంపాస్ని అబ్జర్వ్ చేసే ప్రాసెస్లో ఐన్స్టీన్కి పరిశోధన బీజాలు పడ్డాయనే చెప్పవచ్చు. ఐన్స్టీన్ చిన్నతనంలో వయోలిన్ని నేర్చుకునేవాడు. వయోలిన్ని తన స్నేహితునిగా భావించేవాడు. ఐన్స్టీన్ పుట్టినప్పుడు తల వంకరగా వెనుక భాగం ఉప్పినట్టుగా ఉండడం వల్ల ఏదైనా జబ్బు ఉందేమో అని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. కానీ కాలక్రమేణా అది తగ్గిపోయింది. ఐన్స్టీన్కి 4 సంవత్సరాల వయసులో అందరి స్టూడెంట్స్ లాగా మాట్లాడేవాడు కాదు. ఐన్స్టీన్కి మాటలు సరిగ్గా రాలేదు. స్టడీస్లో యావరేజ్ స్టూడెంట్గా ఉండేవాడు ఐన్స్టీన్. చాలా సబ్జెక్ట్స్లలో ఫెయిల్ అయ్యేవాడు కూడా. ఐన్స్టీన్కి రాయడం, పెన్సిల్ పట్టుకోవడం అంటే ఇబ్బంది పడేవాడు. ఆ మైనస్ పాయింట్ని ఐన్స్టీన్ పాజిటివ్గా మార్చుకొని ఎక్కువగా చదవడం మీద కాన్సన్ట్రేట్ చేసేవాడు. ఎంత చదివేవాడంటే అలా చదవడం మొదలు పెడితే పూర్తిగా లీనమయ్యేవాడు. 13 ఇయర్స్కే పెద్దవారు చదివే ఇమ్మాన్యుయల్ కాంట్ ఫిలాసఫీని చదివేశాడు ఐన్స్టీన్. ఐన్స్టీన్కి ఫిజిక్స్ మరియు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టపడేవాడు. ఫిజిక్స్లో, మ్యాథ్స్లో చాలా ఎక్కువ మార్కులు సంపాదించి వేరే సబ్జెక్ట్స్లలో ఫెయిల్ అయ్యేవాడు. స్విస్ ఫెడరల్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా క్వాలిఫై కాలేదు ఐన్స్టీన్. కానీ ఇతని మేధాశక్తిని గమనించి కాలేజ్ యాజమాన్యం జాయిన్ చేసుకున్నారు. 1901లో టీచింగ్ ట్రైనింగ్లో డిప్లొమా కంప్లీట్ చేశాడు. చదువు పూర్తయ్యాక టీచింగ్ జాబ్ కోసం ఎంతగానో ట్రై చేశాడు ఐన్స్టీన్. దాదాపు 2 సంవత్సరాలు ఎక్కడా జాబ్ రాలేదు. చాలా ప్రయత్నాలు చేశాడు. తండ్రి ఆరోగ్యం క్షీణించింది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. అదే సమయంలో తన రిలేటివ్స్లో ఒకతను స్విస్ పేటెంట్ ఆఫీస్లో క్లర్క్ జాబ్ ఇప్పించారు. సహజంగానే ఐన్స్టీన్ ఎంతో మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఉండేవాడు. అందరితో ఎంతో సాన్నిహిత్యం కలిగి ఉండడం వల్ల ఆయన మంచితనాన్ని గమనించిన మెలివా మెరిక్ అనే ఆమెతో పరిచయం ఏర్పడి 1913లో ప్రేమించి వివాహం చేసుకున్నాడు ఐన్స్టీన్. వీరికి 2 సంతానం, హన్స్, ఎడ్వర్డ్. ఐన్స్టీన్కి రీసెర్చ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ వీరిద్దరి మధ్య అడ్డుగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఐన్స్టీన్ తనతో మాట్లాడటానికి, ఉండటానికి కూడా తన భార్యకి కండిషన్స్ పెట్టేవాడు. అందువల్ల మెలివా మెరిక్కి చాలా కష్టంగా అనిపించి 1919లో విడాకులు తీసుకొని విడిపోయారు. మళ్ళీ అదే సంవత్సరంలో తనకు ఎంతో సహాయకంగా ఉంటున్న తన రిలేటివ్ అయిన ఎల్సా లోవెంతా అనే వ్యక్తిని ఐన్స్టీన్ పెళ్లి చేసుకున్నాడు. చివరి వరకు 2వ భార్యతోనే ఉన్నాడు. ఐన్స్టీన్ జాబ్ చేస్తూనే ఖాళీ సమయంలో చాలా విషయాలు స్టడీ చేసేవాడు. అలా ఎంతో రీసెర్చ్ చేసి 4 సైంటిఫిక్ పేపర్స్, కాంతి, అణువుల ఉనికి, E=mc², థియరీ ఆఫ్ రిలేటివిటీ మీద పేపర్స్ని పబ్లిష్ చేశాడు. వాటిని చూసిన ఆ సమయంలో ఉన్న గొప్ప భౌతిక శాస్త్రవేత్తలకు ఆ థియరీస్ అర్థం కాలేదు. వాటిని చూసి ఆశ్చర్యపోయారు. చాలా కాలం ఆ పేపర్స్ని ఎవరు పట్టించుకోలేదు. కానీ మ్యాక్స్ ప్లాంక్ అనే ఫిజిసిస్ట్ వాటిని గమనించి అన్ని థియరీస్ని ఆయన కన్ఫర్మ్ చేశారు. ఆ 4 పేపర్స్ కూడా 1905లో రిలీజ్ అవ్వడంతో ఐన్స్టీన్ చాలా ఫేమస్ అయ్యాడు.
అవన్నీ కూడా ప్రసిద్ధి గావించడం వలన 1905 సంవత్సరాన్ని ఐన్స్టీన్ మిరకిల్ ఇయర్ అని అంటారు. మంచి పేరు, పొజిషన్స్కి ఐన్స్టీన్కు చాలా ఇన్విటేషన్స్ వచ్చాయి. అందులో భాగంగా ఫిజిక్స్ ప్రొఫెసర్గా యూనివర్సిటీలో పనిచేశాడు. అచీవ్మెంట్స్: ఫ్యామిలీలో ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా తన స్టడీస్ని, థియరీస్ని మాత్రం వదిలిపెట్టలేదు ఐన్స్టీన్. చాలా టైం రీసెర్చ్ మీద స్పెండ్ చేస్తూ థియరీస్ని డెవలప్ చేస్తూ 1917లో జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని ప్రపోజ్ చేశాడు ఐన్స్టీన్. దీంతో స్పేస్ టైం అంటే ఏమిటి, స్పేస్లో లైట్ ఎలా ట్రావెల్ చేస్తుంది, ఒక్కో ప్లానెట్కి టైం ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది, స్పేస్ గ్రావిటేషనల్ ఫోర్స్ గురించినటువంటి చాలా ప్రశ్నలకు జవాబు ఇచ్చాడు ఐన్స్టీన్. ఫిజిక్స్ యొక్క రూపురేఖలు మార్చిన మాస్, ఎనర్జీ, టైం, స్పీడ్ లాంటి వాటి మీద ఎన్నో పెద్ద పెద్ద థియరీస్ని ప్రతిపాదించాడు ఐన్స్టీన్. మొదటి భార్యతో అనేవాడంట, నాకు నోబెల్ బహుమతి వస్తే ఆ మనీ నీకే ఇస్తాను అని. అంటే తన వర్క్పై తనపై ఉన్న విశ్వాసం ఎంతో మనం అర్థం చేసుకోవచ్చు. అనుకున్నట్లుగానే ఆయన ప్రతిపాదించిన ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి 1921లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆ ప్రైజ్ మనీని మొదటి భార్యకి ఇచ్చేశాడు. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ 1905 ముందు వరకు లైట్ అనేది వేవ్స్లోనే ఉంటుందని నమ్మేవారు. కానీ ఐన్స్టీన్ లైట్ అనేది ప్యాకెట్ ఫామ్లో ట్రావెల్ అవుతుందని, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ప్రపోజ్ చేశాడు. ఈ ప్యాకెట్స్ని క్వాంటా అనేవారు, ఇప్పుడు ఫోటాన్ అంటున్నారు. ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది క్వాంటమ్ ఫిజిక్స్ అనే కాన్సెప్ట్కి పునాది అని చెప్పవచ్చు. తర్వాత రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో సభ్యత్వం పొందాడు. 1916లో జర్మన్ ఫిజికల్ సొసైటీకి అధ్యక్షుడయ్యాడు. 1920లో రాయల్ నెదర్లాండ్స్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్కి ఎంపికయ్యాడు. 1926లో ఒక స్టూడెంట్తో కలిసి రెఫ్రిజిరేటర్ కూడా కనుక్కున్నాడు. దీంతో 1930లో పేటెంట్స్ని కూడా పొందుకున్నారు. జీపీఎస్, లేజర్ లైట్, టీవీ రిమోట్ ఇలాంటివి అన్నీ ఈయన థియరీస్ వల్లనే రన్ అవుతున్నాయి. ఐన్స్టీన్ దాదాపుగా 3000కు పైగా పేపర్స్ని పబ్లిష్ చేశాడు. చివరి రోజులు 1930లో హిట్లర్ యూదులందరినీ చంపుతున్నప్పుడు ఐన్స్టీన్ కూడా యూదుడు అవ్వటం వల్ల ఆయన్ను పట్టిస్తే $5,000 ఇస్తామని హిట్లర్ ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. ఐన్స్టీన్ యొక్క అనేక పుస్తకాలు హిట్లర్ గవర్నమెంట్ కాల్చేసింది. ఆ టైంలో ఐన్స్టీన్ జర్మనీ నుంచి అమెరికా వెళ్ళి అమెరికా సిటిజన్షిప్ తీసుకొని చనిపోయే వరకు అక్కడే ఉన్నాడు. ఐన్స్టీన్ చాలా దయాగుణం కలిగిన వ్యక్తి. చాలా మనీని చారిటీలకి డొనేషన్గా ఇచ్చేవాడు. చిన్నపిల్లల స్వభావం, చాలా మంచి హెల్పింగ్ నేచర్ ఐన్స్టీన్కి ఉండేది. సామాజిక కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేసేవాడు. హ్యూమనిస్ట్గా మంచి ఒపీనియన్స్తో ఉండేవాడు. ఆయన చేసినటువంటి పనులకు మెచ్చుకొని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఐన్స్టీన్ని 2వ రాష్ట్రపతిగా పదవిని స్వీకరించమని కోరింది. దాన్ని ఐన్స్టీన్ తిరస్కరించాడు. వరల్డ్ వార్ జరగొద్దని, యూదులు, అరబ్బులు పడుతున్న కష్టాల గురించి రేడియోలో ఎన్నోసార్లు పేర్కొన్నాడు. 1955లో ఏప్రిల్ 17న తను ఎప్పటి నుంచో బాధపడుతున్న అబ్డామినల్ ఎన్యూరిజం అనే ప్రాబ్లం, రక్తనాళం ఉబ్బడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఆపరేషన్ చేస్తే బ్రతుకుతారని డాక్టర్ చెప్పినప్పుడు, నా మరణం నాకు న్యాచురల్గానే రావాలి, ఆపరేషన్ చేసుకొని నా జీవితం పొడిగించుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి తన సమయం అయిపోయిందని ఆపరేషన్ను తృణీకరించాడు. 1955 ఏప్రిల్ 18న అంటే మరుసటి రోజున తన 76వ ఏట ఆయన మరణించాడు. ఆయన చనిపోయే ముందు జర్మనీ భాషలో ఏదో చెప్పడానికి ట్రై చేశాడని అక్కడున్న నర్స్ చెప్పింది. కానీ తనకి జర్మనీ రాకపోయినందున అర్థం కాలేదని కూడా చెప్పింది. ఆయన చనిపోయిన తర్వాత పోస్టుమార్టం చేసిన డాక్టర్ థామస్ హార్వే అనే వ్యక్తి ఐన్స్టీన్ మెదడును దాచిపెట్టాడు. అప్పట్లో ఆ మెదడును దాచిపెట్టడం అనేది సంచలనంగా మారింది. మొదట్లో ఫ్యామిలీ మెంబర్స్ తిరస్కరించిన తర్వాత వారి పర్మిషన్ తీసుకొని ఆ మెదడుపై పరిశోధనలు మొదలుపెట్టారు. దాదాపుగా 240 ముక్కలుగా చేసి ఆ మెదడును వివిధ పరిశోధకులకు భాగాలుగా పంపించాడు హార్వే. ఐన్స్టీన్ మెదడులో పెరైటల్ లోబ్ అనే భాగం 15% పెద్దగా ఉందని, దానివల్లనే మ్యాథ్స్ అలా చేయడం సాధ్యమైందని చెప్పారు. ఐన్స్టీన్ బ్రెయిన్ని పరిశోధన పూర్తి అయిన తర్వాత ఫిలదెల్ఫియాలోని మటేర్ మ్యూజియంలో ఉంచారు. ఆయన కళ్ళు కూడా న్యూయార్క్లో భద్రం చేశారు.
టైమ్ మ్యాగజైన్ ఐన్స్టీన్ని ద పర్సన్ ఆఫ్ ద సెంచురీగా పేర్కొంది. ఆయన చనిపోయాక ఆయన పరుపు కింద 12 పేజీల ఈక్వేషన్స్ దొరికాయి. అవన్నీ కూడా లాస్ ఆఫ్ నేచర్స్ గురించి చెప్తున్నాయి. ఆయన కోరిక ప్రకారం ఆయన్ని దహనం చేసి ఆయన అస్థికలు పెలావేర్ నదిలో కలిపారు. క్యూరియాసిటీ అనేది మనిషిని ఉన్నతునిగా చేస్తుంది. మనిషికి శాంతి సమాధానం కావాలి, నైతిక విలువలు చాలా అవసరం అనేవారు ఐన్స్టీన్. జ్ఞానం అభివృద్ధి చెందాలని, భూమి మీద ఉండే ప్రతివాడు నావాడే అనే భావన రావాలి అనేవారు ఐన్స్టీన్. అణ్వస్త్రాలు కాదు, అందరికీ అన్న వస్త్రాలు కావాలి, సుఖం శాంతి కావాలి అనే ఐన్స్టీన్ మాటలు చాలా ప్రసిద్ధి చెందాయి. యుద్ధం ఆపాలని, 4వ ప్రపంచ యుద్ధంలో కర్రలతో కొట్టుకుంటారని చెప్పేవాడు. చివరగా నా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను అని తరచూ నాకు అనిపిస్తుంది. నేను సుదూరంగా ఉన్న నక్షత్ర మండలాన్ని అన్వేషించాను, కానీ నా అంతరాలలోని నేను అన్న ఆ చిన్ని నక్షత్రాన్ని గురించి అన్వేషణ చేయనేలేదు అని ఐన్స్టీన్ చెప్పేవారు.